ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సకల వర్గాల సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న. అండి ఈ రోజు అమలాపురంలో ఒక పండుగ వాతావరణం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు మన ప్రియతమ నాయకులు మన మాజీ ముఖ్యమంత్రి వర్గం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరూ కూడా చెప్పిన వారికి చెప్పని వారు కూడా చాలా సంతోషంగా ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం పెద్దపీట వేసి వారిని నేను వెంటనే ఉంటాను, నేను వారిని నా కంటి పాపల్లా చూసుకుంటానని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాట ఏదైనా సరే చెప్పడమే కాదు చేసి చూపిస్తారన్న సంగతి మనం గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూ వచ్చాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పలు నాయకులు పలు నియోజకవర్గాల్లో కూడా కేక్ కటింగ్లు భారీ స్థాయిలో చేయడం జరిగింది. అలాగే దాన ధర్మాలు, బెడ్షీట్స్ ఏంటి, శారీస్ ఏంటి, లేదనుకుంటే కావాల్సిన వస్తువులు కానీ మనం చూస్తాం. కొత్తపేటలో ఉయ్యాలు చంటి పిల్లలకి ఉయ్యాలు పంచిపెడుతున్నారు మా జిల్లా అధ్యక్షులు. చాలా మంచి ఆలోచన అండి. ఆయన ఎంతో సమయస్ఫూర్తితో పిల్లలందరికీ కూడా కావాల్సినవి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేను కార్యకర్తలందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాను. ఇన్నాడు మనం ఏదైతే కలిసికట్టుగా ఉండి మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకుంటే ఈ రోజు దురదృష్టవశాత్తు ఆయన పదవిలో లేకపోయినా మనం అందరం కూడా మళ్ళీ ఆయన సీఎం అవడానికి ప్రతి ఒక్కరు కూడా నిరంతరం ఆయనకి సీఎం అవడానికి కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మళ్ళీ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముందుగా మా పార్టీ గౌరవ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆదరణ పొందిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమలాపురం నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున, ప్రతి కార్యకర్త తరపున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి మనందరికీ కూడా తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధి, ఏ రకంగా ఆయన ఒక రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకున్నారో లేదా ఇతర పథకాలన్నీ ఇచ్చి మరి ఆంధ్రప్రదేశ్ లో మరి రాజశేఖర రెడ్డి గారు ముందు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత అన్నటువంటి పాలన మనందరికీ కూడా గుర్తుంది. సో అదే విధంగా తండ్రి మరి ఒక అడుగేస్తే తనయుడు 10 అడుగులు వేస్తాననే విధంగా మరి సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట మనందరికీ కూడా తెలుసు. మరి కూటమి నాయకులు ఏ రకంగా అయితే మరి జగనన్న అభివృద్ధి చేయలేదు అని చెప్తున్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చింది ఎవరు, లేదా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకొచ్చింది ఎవరు, లేదా 4 పోర్టులు నిర్మించింది ఎవరు,
లేదా 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించింది ఎవరు? లేదా గత 2 నెలలుగా మనందరం పోరాడుతున్న విధంగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తెచ్చింది ఎవరు? ఇది కాదా అభివృద్ధి అని ఈ సందర్భంగా నేను కూటమి నాయకుల్ని అడుగుతున్నా. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా ఒక సైనికుళ్ళ మరి కష్టపడి మళ్ళీ 29న జరిగే ఎలక్షన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని సంక్షేమము అభివృద్ధి దిశగా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.